ఇది చూడండి, ఒక్క బాక్స్లో ఎంత అల్లం తీస్తామన్నది ఇప్పుడు చూడండి. ఇట్లా ఈ రకంగా ఉన్నప్పుడు మనం అల్లం అనేది తీయాలి. ఇగో ఇప్పుడు ఈ బాక్స్లోకి వెళ్ళి తీసినంత ఇప్పుడు ఈ అమ్మ మొత్తం తీస్తుంది. ఇలా పల్లికాయ తీసినాం, అల్లం తీసినాం, చామగడ్డలు తీసినాం, ప్రతిదీ మీకు వీడియో రూపంలో వస్తుంది. ఇది మన నాటు అల్లం అండి, గెలలు వెళ్తుంది. అమ్మ చెప్తుంది పెట్టి కన్ను కొట్టేటట్టు. చూసిరా ఎంత బాగా వెళ్తుంది. ఇగో ఈ చిట్టిది కూడా వచ్చింది మా ఇంటికి. ఇది కూడా తిస్తుంది. మెల్లగా ఇరుగట్టకు ఉన్నది అట్లా ఉండ మట్టి నీళ్ళల్లో ఎత్తే మట్టి అంతా రాలిపోతుంది. మంచిగా వెళ్తుంది, సూపర్ వెళ్తుంది. ఒకటే డబ్బాల దాదాపు ఒక 3-4 కిలోల అల్లం వెళ్తుంది. అమ్మ ఇంకా ఎక్కువ వెళ్తుందా? వెళ్తుందట. ఇరగొట్టకు గేగులకు వెళ్తుందట. అప్పుడెప్పుడో ఇది చూసిరాట చిన్నప్పుడు. మళ్ళీ మీ దగ్గర చూస్తున్నామమ్మ అని అంటున్నారు. చూడు మంచిగా ఉన్నది చిన్న అల్లం. ఇది ఘాటగుంటది, మొద్దల్లం నరలు ఉంటది. నూరినా కానీ దానికి ఏమి లేదు అగ్గిదానికి. అది ఇది మస్తు ఉంటది కదా. తినచ్చిన పొట్టిది కానీ చూసిర్రా ఎంత మంచిగా ఉంది. వీళ్ళిద్దరు అవ్వ మనవరాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు తిట్టుకుంటా. అమ్మ ఇది చూడు ఒకసారి. అమ్మ చూడు మంచిగున్నది బిడ్డ. చిన్నల్లో మంచిగా ఘాటగుంటది. చూసిరు కదా. మరి మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకొక 2 బాక్సులు ఉన్నాయి, అవి కూడా తీస్తాం. ఇది అయిపోయినా అవి తీస్తాం. ఇక ఆ తట్టలు అయిపో, ఆ తట్టలే పలికాయ బకెట్ ఉంది చూడు, బకెట్లో అయిపో. ఇక ఇక్కడ చూడు ఎంత అల్లం వెళ్ళిందో, మస్తు వెళ్ళింది. 3 కిలోలు అవుతుందమ్మా. అలా కన్ను కొట్టని ఇలా అంతా అల్లం పేస్ట్ చేసుకుంటా ఇంట్లో. మస్తు ఉంది, మందు లేకుండా వండించుకున్నది. ఎంత మంచిగా ఆరోగ్యము. చూసిరా ఎంత బాగుందో. ఇగో బకెట్ సగం బకెట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువనే అవుతుందా? సూపర్ ఉన్నదట, మెచ్చుకుంటారు. ఛాయలు వేసుకున్నా ఎట్లా వాడినా జబ్బర్దస్త్ ఉంటుంది అండి. ఇక ఇది ఘాటుగా ఉంటదట, మస్తు ఉంటుంది అంటారు. ఉంటారండి మరి.